హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇంకా మొన్న గౌరమ్మ సంబరం వీడియో పెట్టాను కదండి, శుక్రవారం అమ్మాలు ఊరు వెళ్ళానని చెప్పాను కదా. అయితే ఆ వీడియో తర్వాత మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను అనమాట. అంటే శనివారం ఆదివారం వీడియో కలిపే ఉంటుందండి ఈ వీడియోలో అయితేనే. ఇంకా శనివారం ఉదయాన్నే లెగిసి ఇంక ఇంటి పని అంతా శుభ్రం చేసుకునేసరికి చెల్లి అయితే టీ పెట్టింది. ఇంకా మామయ్య అమ్మలిద్దరూ చక్కగా కాసేపు మాట్లాడుకున్నారు. ఇంకా మామయ్య చిన్నోడు అంటే అక్కల చిన్నబాబు కూడా ఇంకా నాగలపల్లి అయితే వెళ్ళిపోతున్నారండి. మామయ్య ఖాళీ ఉండదండి, ఇంక అందుకోసం మామయ్య చిన్నోడు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మేమందరం ఉన్నాం అనమాట ఆ రోజు అయితేనే. ఇటు బ్రష్ చేస్తున్నావా నువ్వు? ఇక శనివారం ఉదయం అయితే శుక్రవారం నైట్ అంతా సంబరం అయిపోయిన తర్వాత శనివారం ఉదయాన్నే సారి పెట్టి అమ్మవారిని అయితే కోనేరు దగ్గర తీసుకెళ్ళి అనుకుతారండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, స్వామివారిని అమ్మవారిని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. కాకపోతే మేము వెళ్ళలేదండి, తమ్ముడాలు వెళ్ళారు అక్కడైతే వీడియో తీశారనమాట. అయితే ఇంకా ఇక్కడ కోనేరు దగ్గర శివాలయం కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ వీడియో అంటే ఏం తీయలేదు వాళ్ళు. చుట్టూ శివలింగాలతో ఉంటుంది అనమాట శివాలయం అయితేనే. ఇంకా అమ్మవారిని స్వామివారిని అనిపిన తర్వాత ఇక్కడ ఏంటంటే అరటిపళ్ళతోనే టమాటాలతోనే కొట్టుకుంటారండి, ఇలాగ విసురుకుంటారు అటు ఇటుగానే. చూస్తున్నారు కదా పిల్లలు, చాలా సరదాగా ఉంటుందన్న కాసేపు కూడా. ఇంకా తమ్ముడాలు వచ్చేసరికి టిఫిన్ అయితే తయారు చేసాము, ఇడ్లీ పెట్టేసి బోండా వేసాము అనమాట. అమ్మ నాన్న హోటల్ పెట్టేటప్పుడు అయితే ఇడ్లీ బోండా అట్లు వేసి అమ్మేవారు, ఇంకా మేము కూడా అవే తినేవారు అనమాట. చాలా బాగుంటుందండి అమ్మ చేతితో చేసిన టిఫిన్ అయితేనే. ఇంకా అలాగే చేసుకున్నాము. ఇంక ఇక్కడైతే ఇంకా వెంటనే ఇంకా టిఫిన్ పని అయిపోయిన వెంటనే వంట కూడా చేస్తాం అనమాట. ఎందుకంటే కొంచెం పిండి వంటలు ఉన్నాయండి, ఆ వంటలు చేసుకోవాలి, లేట్ అయిపోద్ది అనేసి వంట కూడా చేస్తాం అనమాట. కొంచెం నైట్ పన్నీర్ కూర ఉంది, రసం పెట్టి రైస్ పెట్టేసాము. తర్వాత కొంచెం చిక్కుడుకాయ టమాటా బంగాళదుంపల కూర చేసామన్నమాట. అందరికీ కూడా భోజనం పెట్టేశాను. తర్వాత ఏంటంటే పాపకి అక్క అయితే అన్నం తినిపించేస్తుంది. అలా కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు లేచేసరికి 5 అయిపోయిందండి టైము. శనివారం సాయంత్రం అయితే 5 అయిపోయింది. ఇంకా ఆ టైంలో లెగిసి గబగబలాడితే కొంచెం సున్నుండలకైతే పప్పు అయితే వేపేసానండి, మినపప్పు వేపేసి అది ఒక పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా మా వదిన వచ్చిందండి, మా వదిన తర్వాత చెల్లి ఇంకా జంతికలకి కూడా కలిపేసి ఇంకా వేస్తాం అనమాట. వెంటనే ఇంకా పళ్ళెం పెట్టానండి ఆ రోజు అయితేనే. పళ్ళెం పెడితే కొంచెం తొందరగా అయిపోతాయి కదా అనేసి 5 కేజీలు బియ్యం అండి, అవి అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా అనేసి పళ్ళెం పెట్టేస్తాం అనమాట. ఇంకా చక్కగా 5 కేజీల బియ్యానికి బొబ్బరిపప్పు వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి జంతికలు అయితేనే. ఇంకా మా వదిన వైపు, అక్కో వైపు, చెల్లో వైపు, నేను వైపు, ఇలా నలుగురు 4 పక్కలు అనమాట. గబగబా చేస్తాం. ఎంత చేసినా సరే ఆ రోజు అయితే మాత్రం 1:30 2 అయిపోయిందండి కళాయి దించేసరికి. చాలా లేట్ అయిపోయింది. ఇటు పిల్లి ఇంకా మినపప్పు అది అయిపోయి ఉంచాను కదండి సున్నుండలకి, అది కూడా ఇంక మిక్సీ పట్టేసాను అనమాట. అయితే సున్నుండల పిండికి ఎప్పుడు మిల్లుని పట్టించామండి. మిల్లుని పట్టించడం వల్ల ఏంటంటే మెత్తగా ఆడేస్తారు కదా, ఆడేయడం వల్ల ఏంటంటే అది తినేటప్పుడు అంతగా టేస్ట్ అనిపించదు, పంటికి అంటుకున్నట్టుగా ఉంటుంది అనమాట. అందుకోసం ఎప్పుడైనా సరే మా చెల్లి కానీ నేను కానీ అక్క అయినా ఎవరైనా సరే ఇలా మిక్సీనే పడతాము. పిండి అయితేనే పంచదార కూడా పొడి పట్టేసి కలిపేస్తాం అనమాట. ఇంకా అవన్నీ మిక్సీ పట్టేసి ఒక పక్కన పెట్టేశాను. ఇంకా ఆదివారం కదా, తర్వాత ఇంకా అన్నయ్య అయితే భోజనానికి రమ్మని చెప్పారండి. ఇంక అందుకోసం అనేసి అన్నయ్య ఇంటికి వెళ్ళి భోజనం అయితే చేస్తాం అందరం కలిసి. చేసిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి అప్పుడు సున్నుండల పిండి కలిపేసి కదా ఉంచాను, పట్టేసి మిక్సీ పట్టేసి అందులోనైతే నెయ్యి మరిగించేసి వేసి అక్క అయితే మొత్తం కలుపుతుంది అనమాట. ఇక్కడ ఒకవైపు అయితే నేను మిక్సర్ అయితే నైట్ కొట్టేస్తాం కదండి, శనివారం నైట్గా తయారు చేసాం. వెంటనే ఆ కారం ఉప్పు కలుపుదామంటే పొడి కారం లేదండి అమ్మాల ఇంట్లోని, అందుకోసం ఉదయం తెప్పించి కలపవచ్చులే అనేసి మూత పెట్టి ఒగ్గేసాం మిక్సర్ అంతా. తర్వాత పొడి కారం తెప్పించి సాల్ట్ అలాగే కారం కలిపేసాను అనమాట. చూస్తున్నారు కదా, మిక్సర్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంకా మొత్తం కలపాలి, అడుక్కల్లా చేయి పెట్టి కలపాలి. కలిపితే మొత్తం అంతా చిదిగిపోద్ది అనేసి ఒకసారి మూత పెట్టేసి కుదిపేసాం అనమాట.
ఒకవైపు అయితే ఇంకా అక్క చెల్లి మా మరదలు మీ ఉండలు అయితే చేస్తున్నారు. సున్నుండలు పిండి వంటలు అయితే పూర్తి అయిపోయింది. ఇంకా ఆదివారం సాయంత్రం అయితే చెల్లి అయితే ముందుగానే వెళ్ళిపోయింది. మేమైతే సోమవారం బయలుదేరాం అనమాట. అంటే అక్కడ బాబుల పండగ చేస్తారండి, అందుకోసం మేము ఉండిపోయాం. చెల్లి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళ బాబుకి పుట్టినరోజు కూడానండి. ఇంకా అందరం కలిసి ఉన్నాం కదా అనేసి ఇంకా ఆ రోజు అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు అన్నయ్య అయితేనే. ఇంకా అక్కడికైతే వెళ్ళాం మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి. చూస్తున్నారు కదా, స్వెట్స్ పెట్టుకున్నాడు కదా, ఆ బాబే, పేరు గణేష్ అనమాట. ఇంకా అందరి మధ్యలో కూడా కేక్ కటింగ్ అయితే అయిపోయింది చక్కగా సరదాగానే. ఇంకా ఆదివారం నైటే అనమాట ఇది కూడానా. ఆదివారం నైట్ అయితే నేను ఆరిచ్చేసానండి. అయితే చెల్లి మధ్యాహ్నం ఆరిచ్చేయమని బియ్యం నానపెట్టింది. ఇంకా సాయంత్రం చేసి వెళ్ళిపోయింది కదా, చెల్లి లేదు. ఇంకా మళ్ళీ ఇంకా బియ్యం ఉన్న వేస్ట్ అయిపోతాయి ఎలాగనేసి ఆరితే అయితే చేసాను. అక్కకి ఇష్టమే, నాకు ఇష్టమేనండి. చిన్న అంటే అక్కల బాబుకి కూడా ఇష్టం అనమాట. అందరూ ఇష్టంగానే తింటారు ఆరదనేసరికి, అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట. అయితే చెల్లి వెళ్ళిపోవడం మేము ఎందుకు ఉండిపోయామంటే, తెల్లవారితే సోమవారం అనగా అడుగు రోజులో పండగ ఉందండి ఆ ఊర్లోని. ఆ పండగ సాటింపు వేస్తే ఆడపిల్లలు వెళ్ళకూడదంటారు. కానీ చెల్లికి తప్పక వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే పసుపు కుంకుమ ఇచ్చేసుకొని సోమవారం ఉదయం వెళ్ళిపోదాం అనేసి ఉండిపోయామండి ఆదివారం అయితేనే. ఇంకా సోమవారం ఉదయమే స్వామివారి పసుపు కుంకుమ ఇచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయితే బయలుదేరి వచ్చేసాం ఇంటికి. అక్క అయితే అక్కల ఇంటికి వెళ్ళిపోయింది, నేనైతే మా ఇంటికి వచ్చాను అనమాట. వచ్చేటప్పుడు వీడియో అంటే ఏం తీయలేదండి. వచ్చేసేటప్పుడు అయితే మా అమ్మ ఏడుస్తుంది అనమాట. ఇంక ఏడుస్తుంటే ఇంక అక్కడ వీడియో తీయాలనిపించలేదు. అంతే కదండి, ఆడపిల్లలు వచ్చారంటే సంతోషం, వెళ్ళారంటే బాధ. ఇంకా అమ్మ కూడా అలాగే ఏడ్చేసింది. నాన్న ఉంటే అంత బాధగా ఉండేది కాదండి. నాన్న లేక ఇప్పుడు అమ్మ కొంచెం బాధపడుతుంది అనమాట, మేము వెళ్ళి వస్తూ ఉంటేనే. నాకు కూడా చాలా బాధ అనిపించింది. అందుకోసం ఇంక అక్కడ ఏ వీడియో తీయలేదు, వచ్చే వీడియో అన్నది ఏం తీయలేదు అనమాట నేను. ఇంక ఇక్కడైతే సంబరంలోని ఫ్రిడ్జ్ కవర్లు, తర్వాత ఏమో అరిసెల సట్టాలు తీసుకున్నానండి. ఇంకా అవైతే సర్దుకుంటున్నాను అన్నీ కూడా, పిండి వంటలు అయ్యి. చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్లో కవర్లు వేసేసరికి చక్కగా అందంగా కనిపించాయండి. ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుంచి అనుకుంటున్నాను కవర్లు కొనాలనేసి, అసలు కొనలేకపోతున్నాను. సంబరంలో తీసుకున్నాను అనమాట. ఇదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి, ఒక లైక్ ఇచ్చుకో.